ఒక చిన్న గ్రామంలో చింతు అనే అల్లరి పిల్లాడు ఉండేవాడు. అతనికి చదువు అంటే బోరు, పని అంటే ఇష్టం లేదు. రోజంతా ఆటలాడటం, అల్లరి చేయడం, మరుసటి రోజు హోంవర్క్ చేయకపోవడం అతని అలవాటు. పాఠశాలలో గురువుగారు ఎప్పుడు చెప్పేవారు, చింతు, నువ్వు చాలా తెలివైన వాడివి, కాని నీ అలవాట్లు మారాలి. చింతు అయితే నవ్వేసి, అయ్యో గురుగారు, రేపు చేస్తా అన్నట్టు అంటూ తప్పించుకునేవాడు. ఒకరోజు పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ ప్రకటించారు. అందరూ తమ తమ ప్రాజెక్టులు తెస్తూ ఉండగా చింతుకి ఏ ఆలోచన లేదు. ఎగ్జిబిషన్ ముందు రోజు రాత్రి కూడా అతను రేపు చూద్దా అని లైట్లు ఆర్పేసి నిద్రపోయాడు. ఉదయం పాఠశాలకు వెళ్ళిన తర్వాత అతనికి నిజం తెలిసింది. అందరూ అద్భుతమైన ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఎవరికైనా బహుమతి దక్కే అవకాశముంది. తన దగ్గర మాత్రం ఏమీ లేదు. చింతు గురువుగారి దగ్గరకు వచ్చి, సార్, నన్ను కూడా పోటీలో పాల్గొననివ్వండి. గురువుగారు నవ్వుతూ అన్నారు, పాల్గొనొచ్చు చింతు, కాని కృషి లేకుండా ఫలితం రాదు. ఆ మాట చింతు హృదయంలో బలంగా తగిలింది. ఆ రోజు చింతు ఇంటికొచ్చాక అద్దం ముందు నిలబడి తనకే చెప్పుకున్నాడు, ఇలా సడలింపుగా ఉంటే ఎక్కడికి చేరను. నాలో ఉన్న తెలివికి విలువ రావాలంటే కష్టపడాలి. అప్పటినుంచి రోజూ టైం టేబుల్ పెట్టుకుని చదవడం మొదలుపెట్టాడు. కొన్ని నెలలకు జిల్లాలో జరుగుకే సైన్స్ టాలెంట్ కాంటెస్ట్ వచ్చింది. ఈసారి చింతు ముందే సిద్ధపడి ఒక అద్భుతమైన వాటర్ ప్యూరిఫైయర్ మోడల్ తయారు చేశాడు. పోటీ రోజున అందరి ప్రాజెక్టుల కంటే చింతుదే ప్రత్యేకమైంది. జడ్జీలు ఆశ్చర్యపోయి అభినందించారు. తీరా ఫలితాలు వచ్చినప్పుడు ప్రథమ బహుమతి చింతుకు. గురువుగారు వచ్చి అతని భుజంపై చెయ్యవేసి చెప్పారు, చూడో చింతు, నువ్వు మారాలని నిర్ణయించుకున్న రోజునుంచే నీ విజయం మొదలైంది. చింతు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇలాంటి మరిన్ని కథల కోసం ఫ్రెండ్స్ ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.